హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో పోల్ట్రీ నాలెడ్జ్ గురించి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని కొట్టండి అండ్ కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. సో మనం ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, సో ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 37 డేస్ అవుతుంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి సో మన సూపర్వైజరు సో కాల్ చేసి ఏమన్నా అంటే, సో ఈరోజు లిఫ్ట్ ఉంది సార్ మీది, సో మీరు రెడీ ఉన్నారా అని అడిగాడు. సో నేను చెప్పాను ఓకే సార్, మరి మన వెయిట్ ఎంత వస్తుంది సార్ అని అంటే, వెయిట్ మనం చూసాంతి ఈరోజు వచ్చినాక వెయిట్ చూస్తే తెలుస్తుంది మనకు వెయిట్ ఎంత ఉంది అనేది. ఆ వెయిట్ ప్రకారం మనము లిఫ్టింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు అయితే లిఫ్టింగ్ ఉంది. సో అనగానే మనం మెయిన్ లిఫ్టింగ్ ఉంది అనగానే మనం చేసేది ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. నార్మల్గా మనం డైలీ నైట్ ఫీడ్ పోసుకున్నాం. సో మార్నింగ్ 1 బ్యాగ్ 2 బ్యాగ్స్ ఇలా పోసుకున్నాం. ఎలాగైతే మళ్ళీ నైట్ అయితే మనం పోస్తాం కదా అని సో మనం నార్మల్గా పోసుకున్నాం. కానీ సో లిఫ్టింగ్ ఉన్న రోజు సో ఫీడ్ అనేది మనం ఏం చేయాలంటే, సో స్టార్టింగ్ ఫస్ట్ మార్నింగ్ రాగానే సో ఫీడ్ పోసుకోవాలి. సో ఫీడ్ ఎలా అంటే, సో మనకు ఇప్పుడు వచ్చేసి 6 పార్టిషన్లు ఉన్నాయి. సో 6 పార్టిషన్లు అంటే, సో నార్మల్గా మనం అయితే 1 బ్యాగ్ 2 బ్యాగ్ అలా వచ్చేసేటోళ్ళం. మళ్ళీ నైట్ మళ్ళీ మనం 20 బ్యాగ్స్ అలా వచ్చేటోళ్ళం. సో డైలీ మనకు 24 బ్యాగ్స్ పడుతున్నాయి, 24 or 25. సో అలా కాకుండా సో ఈరోజు ఏంటంటే, సో మనము మళ్ళీ నైట్ మనం ఫీడ్ పోసుకోలేము. సో మనం ఫీడర్లు ఎలాగైతే మనం 12 గంటలకు 1 గంటకు ఇట్లా ఫీడర్లు అయితే లేపుతున్నాం కాబట్టి, సో మనం ఫీడ్ ముందుగానే సో మనం హాఫ్ పోసుకోవాలి. హాఫ్ అంటే కమ్సమ్ మనకు 8 బ్యాగ్స్ అన్న పడతాయి. సో అలా 8 బ్యాగ్స్ పోసుకోవాలి. సో 8 బ్యాగ్స్ పోసుకున్నాక సో మనం ఈరోజు ఫీడర్లు అనేది లేపొద్దు. సో ఈరోజు డౌనే ఉంచాలి. సో ఫీడర్లు ఎప్పుడు లేపాలంటే మనకు సూపర్వైజర్ కాల్ చేస్తాడు. సో సూపర్వైజర్ మనకు 3 o'clock అలా లేకపోతే 4 o'clock అలా కాల్ చేస్తాడు. కాల్ చేసి లిఫ్టింగ్ సూపర్వైజర్ కాల్ చేసి, సార్ మీ ఫీడర్లు లేపుకోండి, లిఫ్టింగ్ ఉంటుంది అని అంటాడు. సో అదేవిధంగా సార్ చెప్పినప్పుడు మనం ఫీడర్లు అనేది లేపుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, అదేవిధంగా మేనేజ్మెంట్ చేయాలి. ఒకవేళ మనం సాయంత్రం దాకా కూడా ఫీడ్ ఉంచినాం అనుకో, మనకి లిఫ్టింగ్ టైంలో ప్రాబ్లం అవుతుంది. సో ఫీడ్ ప్రాబ్లం వస్తుంది, వాటర్ ఫీడింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మన కోళ్ళు అనేది లిఫ్టింగ్ జరగదు. సో మళ్ళీ మనకు లేట్ అయ్యే ప్రాసెస్లు కూడా ఉంటాయి. సో అదేవిధంగా చాలామంది ఇంట్లో కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. సో ఫీడ్ లిఫ్టింగ్ టైం రోజు కూడా అదే సాయంత్రము మళ్ళీ 2-3 బ్యాగ్స్ పోసేస్తారు, తింటాయి. కానీ సో లిఫ్టింగ్ వచ్చేటోళ్ళు మాత్రం వచ్చినాక ఫస్ట్ బర్డ్స్ను చూస్తారు. చూసి అది ఫీడ్ ఉందా దానికి లేదా అనేది అవి చెక్ చేస్తారు ఫస్ట్. సో అలా ఫీడ్ లేకపోతేనే లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఫీడ్ ఉన్నా లేకపోతే వాటర్ ఫీడ్ ఉన్నా కానీ సో స్టాప్ చేసి మళ్ళీ కంప్లైంట్ అనేది చేస్తారు. సో అలా చేయకుండా మనం ముందు జాగ్రత్తగానే సో మార్నింగ్ టైంలోనే ఫీడ్ పోసుకో. అది ఈ సీజన్ ఇప్పుడు ఈ టైంలో అంటే ఇప్పుడు ఫిబ్రవరి, సో కొంచెం ఎండలు ఉన్నాయి కాబట్టి సో అలా మనం వింటర్ సీజన్ బట్టి మనం ఫీడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో సమ్మర్లో అయితేనే సమ్మర్లో కూడా మార్నింగే పోసుకోవాలి. సో వర్షాకాలంలో అయితే మనము కంటిన్యూగా ఫీడ్ కూడా వాడవచ్చు, ఏం కాదు. సో 3-4 దాకా కూడా ఫీడ్ అనేది టేకింగ్ చేయొచ్చు, తర్వాత మనం ఫీడర్ లేపుకోవచ్చు. సో అదే విధంగా ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు మనకైతే లిఫ్టింగ్ ఉంది. సో లిఫ్టింగ్ అయినాక నేను దీని బాడీ వెయిట్ ఎంత ఉంది, మనకి FCR వచ్చిందా లేదా అనేది నేను అన్ని విషయాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.